పి ఇంద్రారెడ్డి గారి సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమ పార్టీలో చేరి అలుపెరగని పోరాటం అయత్నగర్ నుంచి కొనసాగిస్తూ బంగారు తెలంగాణలో తన వంతు పాత్ర పోషిస్తూ V3 న్యూస్ తో ముఖాముఖి అయత్నగర్ ఉద్యమకారుడు కాటపాక ఖైలాబ్ తో మీ సురేష్ దండు. నమస్తే, V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాచారం. తెలంగాణ ఉద్యమకారుల బావుట. ప్రస్తుతం మనం ఉద్యమకారులు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ప్రభుత్వం కానీ పార్టీ పెద్దలు కానీ వారికి ఎలాంటి చేయూతనిస్తున్నారు. మరి ప్రస్తుతం మనతోటి అయత్నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఖైలాబ్ మరి ఉద్యమకారుడు, రంగారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క ప్రస్తుత పరిస్థితులలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా V3 ఛానల్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఉద్యమకారులని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నంలో V3 ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి మేము చాలాసార్లు చెప్తుంటే విన్నాము. ఈరోజు మా దగ్గర రావడం కూడా మేము చాలా సంతోషిస్తున్నామండి. 2001 చిన్న ల్యాంతర్తో బయటకు వచ్చిన కేసీఆర్ గుప్పడి మందితో స్టార్ట్ అయ్యి మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇలా రాష్ట్రాన్ని సాధించడం పదవి. అసలు మొదట ఒక అయత్నగర్లో ఉండి మీరు తెలంగాణ ఉద్యమం కొరకు ఎందుకు ప్రయత్నించారు? నేను ఫస్ట్ 1998లో ఇంద్రెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టారండి. అప్పుడు నాకు 18 ఇయర్స్. మొట్టమొదటిగా నేను ఇంద్రెడ్డి ఆధ్వర్యంలో జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. అప్పుడు మా మీద కేసులు అయినవి నక్సలైట్లు అని చెప్పేసి అదని చెప్పేసి మా కేసు పెట్టారు. ఒక 6 ఏళ్ళు కోర్టులు తిరిగినాము. 2004లో అది క్లోజ్ చేసారు. తర్వాత ఇంద్రెడ్డి గారు దీన్ని వదిలి కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత మేము అట్లా స్తబ్దంగా ఉన్నాం. తర్వాత క్రమంలో కేసీఆర్ గారు జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టగానే మాలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది. అరే మళ్ళా తెలంగాణ కోసం ఒక ఉద్యమించే పార్టీ వచ్చింది, మనం పని చేయాలి, ఉద్యమించాలని చెప్పేసి కేసీఆర్ యొక్క పార్టీలో మేము మాకు అప్పుడు ఎవరు లేరు. మేము స్వతహాగా ఎవరికి మేము జైన్ కాలేదు, ఉద్యమంలో పాల్గొన్నాం అంతే. తర్వాత క్రమంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనబాపుకొని పార్టీలో కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉంటుంది మీ వయసు? ఇప్పుడు 41 ఇయర్స్. అయితే నేను అనేది ఏంటంటే అప్పుడు మీకు తెలంగాణ అంటే ఆంధ్ర అంటే ఇంత పెద్దగా ఉండే, తెలంగాణ అంటే తెలంగాణ రాయలసీమ 3 రకాలుగా ఉండే మనది మొత్తం ఆంధ్ర అని. అయితే తెలంగాణ కావాలంటే అటువంటి కోరిక మీకు ఎందుకు అనిపించింది? అంటే మేము అప్పట్లో అంటే నాకు అప్పుడప్పుడు నేను అంటే 98లోనే నేను అప్పుడప్పుడు ప్రజల్లోకి వస్తున్నాను కనుక రైతుల ఆత్మహత్యలు అప్పుడు మెయిన్ ఎక్కువ ఉండి రైతుల ఆత్మహత్యల మీద మేము ధర్నా చేసినాం, రాష్ట్ర రుకోలు చేసినాం, రకరకాల ప్రోగ్రాం చేసినాం జై తెలంగాణ పార్టీ నుంచి ఇంద్రెడ్డి ఆధ్వర్యంలో. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఈయన తీసుకునే ఆలోచన విధానాలు జయశంకర్ సార్ కానీ వీళ్ళు కానీ వీళ్ళ మాటలకు మేము ఆకర్షితులమైనాం. ఖచ్చితంగా తెలంగాణ సాధించాలి, మనము మన భవిష్యత్తు ఎట్లా మనము బాగుపరుచుకోలేదు, కనీసము మన పిల్లల భవిష్యత్తు బంగారు పడ నడవాలంటే మనం ఎంతో కొంత మన శాయశక్తుల తెలంగాణ కోసము ఉద్యమించాలనే ఉద్దేశంతో మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇంద్రారెడ్డి గారు పెట్టినప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు మీకేమనిపించలేదా? మళ్ళీ ఇంకోరు వస్తారు పోతారన్న ఆలోచన ఏం రాలేదు? కేసీఆర్ మాట ఎలా నచ్చింది మీకు? మేము చాలా బాధపడ్డాం. ఒక ఉద్యమ పార్టీ పెట్టి మేము నడిపిస్తామని చెప్పి తర్వాత ఆయన పోయిన తర్వాత చాలా బాధం. ఎందుకు పార్టీ ఉద్యమ పార్టీ తీసుకొచ్చి వెనుకడుగు చేసిండు అని ఆయన పోయిన తర్వాత మేము పార్టీ మారలేదు, పార్టీకి వెళ్ళలేదు. అట్లా స్తబ్దంగా ఉన్నాం. ఎవరైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకు మద్దతు తెలిపినాం, మా వంతు ప్రయత్నం చేసినాం గెలుపు కోసం, వాళ్ళ గెలుపు కోసం. కేసీఆర్ గారు మొదట పార్టీ పెట్టినప్పుడు అంటే 2001లో మీరు ఎప్పుడు జాయిన్ కావాలి? కేసీఆర్ గారు మొదట పార్టీ పెట్టినప్పుడు 2001లో మీరు ఎవరి సమక్షంలో పార్టీ వైపు మొగ్గు చూపారు? మాకు అప్పుడు ఇక్కడ పెద్ద లీడర్లు అంటూ లేడు. మా ఇంటి పక్కనే బోడ నరసింహ అనే వ్యక్తి ఉండే. అయితే ఇంద్రెడ్డి పార్టీ పెట్టినప్పుడు మేము అందరం ఆ పార్టీలో పనిచేసినాము. స్తబ్దంగా తర్వాత మళ్ళీ మనకు తెలంగాణ కోసం ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీ మనం జైన్ కాదాం, తిరుగుదాము, తెలంగాణ కోసం మనం పోరాడదామని చెప్పేసి బోడ నరసింహ గారిని ప్రోత్సహించడం జరిగింది. ఆయన ద్వారా మాత్రమే పార్టీలోకి వచ్చింది. మీకు గైడ్లైన్స్ మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని కవిత గారిని పెద్ద పెద్ద లీడర్ని ఎప్పుడైనా కలిసారు ఆ రోజులలో? మేము స్టార్టింగ్ నేను తెలియదు. ఆ తర్వాత మాకు మలక్పేట నియోజకవర్గం ఉండే, మలక్పేట నియోజకవర్గం మేము పనిచేసుకుని వచ్చినాము. తర్వాత మన బోడ నరసింహ తర్వాత వీళ్ళందరూ మేము టీమ్గా తిరుగుతున్నప్పుడు అర్జున్ వీళ్ళందరూ కలిసి మేము టీమ్గా తిరుగుతున్నప్పుడు పుట్టం పురుషోత్తమరావు గారు మాకు పరిచయం అయ్యారు. ఆ క్రమంలో ఆ రోజులలో పుట్ట పురుషోత్తమ గారు మాకు పార్టీ పరంగా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మేము వెళ్ళేవాళ్ళం. నేను అప్పుడు ఆటో డ్రైవర్ని, నేను అప్పుడు ఆటో నడిపేవాడిని. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆటో అక్కడ పెట్టేసి ఇక్కడ పలానా దగ్గర ధర్నా ఉన్నది, ఇక్కడ మీటింగ్ ఉంది, పాదయాత్ర ఉందని చెప్పగానే
ఆటో ఎక్కడ ఉంటే అక్కడ ఆపేసేసి చక్కగా బండి తీసుకొని ఆ ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళిపోయేది మేము. ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోయేది మేము. ఏ, చాలా అవమానం కూడా జరిగింది. ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకుంటే నలుగురు ముగ్గురు ఉండేవాళ్ళు కనుక మీకు ఎలా అనిపించేది? మిగతా పార్టీ వాళ్ళ అంటే వాళ్ళ ప్రభుత్వం ఉండడం వల్ల మీకు చాలా వరకు అన్యాయం జరిగినట్టు కూడా చెప్పేవాళ్ళు. మీ పరిస్థితి ఎలా ఉంది? మేము అప్పుడు హైదరాబాద్ మొత్తంలో 7 మందిమి. 7 మందిలో ఒక ఆయన గుర్రం గోపాలన్ రెడ్డి, మిగతా మొత్తం ఎస్సీ సామాజిక వర్గమే, మాదిగ కులకు సంబంధించిన వాళ్ళమే. మేము జెండా వేసుకొని తిరుగుతున్నప్పుడు ఆ పక్కనే టీడీపీ ఆఫీస్ ఉండే. వాళ్ళు నవ్వారు, అరే వీళ్ళు నెల్లింగి 6 మంది కూడా లేరు, వీళ్ళు తెలంగాణ తెస్తారా అని. ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి ఇలా టీఆర్ఎస్ పార్టీలో జరగడం జరిగింది. అట్లా చాలా అవమానాలు జరిగినాము, అనుభవించినాము. ఎంతోమంది నవ్వుకున్న రోజులు. మల్లారెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసినప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టాలి అని అంటే జెండా కడితే మా జెండాలు మొత్తం తీసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కింద పడేసారు. మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఖచ్చితంగా మా కండ కప్పుకోవాలి, మా జెండా పెట్టుకున్నప్పుడే మేము మీ ఎంబడి తిరుగుతాం, లేకపోతే తిరగమని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మల్లారెడ్డి వెంకటరెడ్డి తర్వాత కేసీఆర్ వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పడం వల్ల మళ్ళీ మమ్మల్ని కలుపుకొని ఆయన పార్టీలో ముందుకు వెళ్ళడం జరిగింది కండ కప్పుకొని. టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో ఎత్తులు 2001లో ఒక పార్టీతోటి, 2004లో ఒక పార్టీతోటి, 2009లో ఒక పార్టీతోటి పోటీ చేసుకుంటూ వచ్చింది. ఈ మధ్యకాలంలో మరి మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనాయి? పోటీ అనేది ఎందుకంటే అధికారం ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి అడగనీకి చట్టసభలు అడగనీకి అవకాశం ఉంటుంది కనుక వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం పనిచేయడం అన్నది అది రాజకీయము ఎత్తుగడది. దాంట్లో మనం తప్పట ఆస్కారం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు తెలంగాణ రావాలంటే మన గురించి, మన తెలంగాణ రాష్ట్రం గురించి పడుతున్న బాధల గురించి మైకులలో చెప్పి ఎక్కడ చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కదా. ఖచ్చితంగా చట్టసభల ద్వారానే దీన్ని మనము తెలంగాణను సాధించగలుగుతాము అని కేసీఆర్ చెప్పడము, రక్తం బొట్టు కూడా చిందించి కూడా తెలంగాణ సాధించాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే మనం తెలంగాణ సాధిస్తామని చెప్పేసి ఆ రోజు గట్టిగా సంకల్పం తీసుకున్నాడు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. మనమందరం చూస్తూనే ఉన్నాం. ఉద్యమకారులు కూడా కొంతమంది బలి అయ్యారు. మరి మీరు ఈ దగ్గరలో చాలామంది దగ్గర ఉండి చూసిన ఉద్యమకారులు కూడా ఆ సమయంలో మీ యొక్క ఆవేదన ఎలా ఉంటుంది? మేము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఉవ్వెత్తున లేస్తున్నది. 2009లో మేమందరము ఉద్యమ రఫ్తారుక చేసి ఇంటికి వచ్చినాము. ఆ టైంలో టీ చూస్తున్నాం. హరీష్ రావు గారు ఒక దగ్గర పెట్రోల్ పోసుకుంటారని చెప్పేసి ఒక సభ మీదకి ఇట్లా పెట్టుకోవడం జరిగింది. అది చూపించిన కొద్ది క్షణాలకే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే శ్రీకాంతాచారి ఎలిబినార్ ఇంకోటి దగ్గర కిరోసిన్ పెట్టుకొని అంటూ పెట్టుకొని తను జై తెలంగాణ అంటూ ఆ మంటల్లో కూడా తను ఆత్మ బలిదానం చేసుకుని కూడా జై తెలంగాణ అంటే అసలు మామూలు విషయం కాదు. అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నరనాలు ఇట్లా ఉపయోగుతుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరము. మేమేం చెప్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత అందరూ పనిచేసుకుని వచ్చారు, ఒక్కొక్క రకంగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపు తిరిగిందంటే అది ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి అని చెప్పేసి నేను ఈ సందర్భం చెప్పగలుగుతా గట్టి. మొదటి అప్పుడు ఆత్మ బలిదానం చేసుకోవటం, సమాజం మొత్తం ఉవ్వెత్తులాట ఒక ఎత్తు. అయితే ఈ కార్యక్రమంలో మీ మీద కేసులైన విధానం ఎలా ఉంది? మా మీద కేసులు అంటే ఇక ఎప్పుడే ఉద్యమం వచ్చినా కూడా పెద్ద ఉద్యమాలు రైలు రుకో కానీ సడక్ బందులు కానీ ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు వచ్చినప్పుడు మమ్మల్ని ఇంటికాడికి వచ్చి ఎత్తుకొని పోయేవారు. ఇక్కడ సాయి కాలనీ పక్కనే సాయి కాలనీ ఫేస్ 2లో 2 బస్సులు తిరిగిపెట్టారు. అర్ధరాత్రి అసలు ఒక 50 మంది పోలీసులు ఇంటి చుట్టుపక్కల మొత్తం ఎక్కి నిలబడ్డారు. సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చి మా డోర్ కొడితే మేము బయటకు తీయగానే తీసుకొని పోతూనే ఉన్నారు. కనీసం ప్యాంట్ వేసుకుంటే ఉండండి అంటే కూడా లేదు రావాలని చెప్పేసి ఇక అసలు గుంజుకొని పోతూనే ఉన్నారు ఇక వాళ్ళు. అట్లా చాలా సందర్భంలో మమ్మల్ని తీసుకుపోయారు. ఒక 3 రోజులు ఇక డీర్ పార్కులో మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసుల అందువల్ల మమ్మల్ని పెట్టేశారు. ఒక 3-4 రోజులు అట్లనే ఉండిపోయినాం. ఒక నలుగురు తీసుకొని పెట్టేశారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు టీడీపీ నుంచే బయటకు వచ్చి కేసీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. మళ్ళీ 2009 టీడీపీ తోట పొత్తు పెట్టుకోవడం వచ్చింది. ఈ సందర్భాలు మీకు ఏమన్నా? టీడీపీ పార్టీకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు అందరూ రాజకీయ కొంతమంది సొంతంగా పార్టీ పెడతారు, కొంతమంది ఏమో ఒక పార్టీ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కుతుంటారు. కేసీఆర్ గారు అంతమందికి కాంగ్రెస్ ఉన్నారు, తర్వాత టీడీపీకి నుంచి టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత ఆయన ఉపసభాధిపతిగా ఎదిగిండు. సో ఆయన అప్పుడక్కడ పనిచేసింది కనుకనే, ఆ పార్టీలో పనిచేసింది కనుకనే తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందని కళ్ళారా చూసింది కనుకనే సొంతంగా పార్టీ పెట్టి ఆలోచనతో పార్టీ పెట్టిండు. పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిండు, తెలంగాణ కూడా సాధించిండు. అప్పుడు మీరు అన్నట్టు ఆ రోజు పొత్తు పెట్టుకుని కదంటే తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు బలమైన పార్టీ
టీడీపీ పార్టీ కనుక ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెంబర్స్ పెంచుకోనికి అవకాశం ఉంటుంది, ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ఆయన పొత్తు పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదు కదా. మీరు ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఎప్పుడన్నా పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఏమైనా ఏర్పడిందా మీకు ఉద్యమకారులుగా? ఉద్యమాలు చేసిన రోజులు మేము ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్దేశం చేసినా కానీ ఈ సీఎం అవుతాడు, లేకుంటే మంత్రులు అవుతారు, లేకుంటే ఇంకా అవుతారు, మేము పోటీ చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో పని చేసుకుంటూ వచ్చినాం. రాజకీయ పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పడేసిన తర్వాత మాకంటూ ఆశలు వచ్చినాయి, అరే మాకు కూడా అవకాశం ఇవ్వాలని. కానీ ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకుందంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఉద్యమకారికి కూడా అంటే పై స్థాయిలో కేటీఆర్, కేసీఆర్ ఆ స్థాయిలో ఉన్న నాయకులకు ఎంత కొంత న్యాయం జరుగుతుంటే కింది స్థాయి క్యాడర్కి మాత్రం న్యాయం జరుగుతలేదు. అంటే రాజకీయ పదవులు అనుకోవచ్చు, లేకుంటే ప్రభుత్వం స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఆదుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ఈ సందర్భం లేవు. కనీసం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టియాలి. ఇల్లు ఉన్నది, ఆర్థిక స్తోమత లేదు వాళ్ళకు. వాళ్ళకి లేనప్పుడు బీసీ కార్పొరేషన్ నుంచో, ఎస్సీ కార్పొరేషన్ నుంచో లేకుంటే ఏదైనా ఒక స్కీమ్ పెట్టి వాళ్ళని ఆర్థికంగా అవకాశం కల్పించాలి. రాజకీయంగా ఉన్న వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలి. గూడు లేని గూడు కట్టించే ప్రయత్నం చేయాలి. నేను గతంలో కూడా చాలా మీటింగ్లో చాలా సందర్భాల్లో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నా ఒక్కరికి ప్రస్తుతము సామతిరెడ్డి గారు నాకు వార్డు జేహెచ్ఎంసీ వార్డు కమిటీ మెంబర్ ఇచ్చారు. నా ఒక్కరికి న్యాయం జరిగితే అందరు న్యాయం చేయనట్టు కాదు కదా. ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది నాయకులు ఉన్నారు, మా కింద పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. ఆ ఉద్దేశంలో మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాము. దీన్ని అందరూ మళ్ళీ గుర్తించాలని చెప్పేసి ఇంటింటికి పోయి ప్రతి ఉద్యమకారికి సన్మానం ప్రోగ్రాం పెట్టుకున్నా. ఆల్రెడీ హైతనగర్ డివిజన్లో ఆ ప్రోగ్రాం చేసినాము, అయిపోయింది. నెక్స్ట్ హైతనగర్ పాత మండలం ఎవరు ఉంటారు, ఎంతమంది అంతమందికి సన్మానం చేస్తున్నాం. ఒక షీల్డ్, ఒక షాల్వా కప్పి ఒక ఉద్యమకారిగా గుర్తిస్తున్నాం. ఎందుకంటే కనీసం ఈ మెసేజ్ అన్న సోషల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ చూసినా కనీసం మళ్ళా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, పై స్థాయి నాయకులు అయితే రెండో రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మంత్రులు కానీ స్పందిస్తారని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే మీరు ఆర్థికంగా మీరే అసలే ఆటో డ్రైవరు, మరి అందరిని తీసుకొని పోయి గుమ్మగూడి ఎక్కడెక్కడ తీసుకోకపోతే ఆర్థికంగా కొంచెం నష్టపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? చాలా నష్టపోయినామండి, నిజానికి చెప్తున్నా. ఇప్పటికీ నాకు గుర్తుకొచ్చేదంటే మా పాప ఒకరి చాక్లెట్ అడిగితే ఇప్పియలేక కొమ్మిలికి వచ్చిన రోజు ఇప్పుడు కూడా అది గుర్తుకొస్తే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ స్థాయి కూడా అట్లా కూడా ఎక్కడ అడిగలేదు. తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసిన అయితే వేరే పార్టీ వాళ్ళు కూడా అందరు చెప్పిన విషయం కైలాబ్ ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి, చాలా కష్టపడ్డాడు కూడా అన్నారు. మరి మీ పార్టీకి వచ్చాక ఎందుకు గుర్తించలేకపోయింది? పార్టీలో నాయకులు పెద్ద నాయకులు గుర్తించుకున్నా కింది స్థాయి నాయకులు మాత్రం మనం గుర్తించండు సామతిరెడ్డి గారు. ఎందుకంటే అప్పటిదాకా హైతనగర్లో టీఆర్ఎస్ పరంగా కానీ రెడ్డి నాయకత్వం లేకుండే. సో తిరుమలరెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి నాయకత్వం వచ్చింది. తాను మాకు మాత్రము నన్ను కూడా అప్పుడు కూడా అంటే ఒక ఎస్సీలో వార్డు కమిటీ మెంబర్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మన అప్పుడు వీరేశమని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే తన దృష్టికి తీసుకుపోయినప్పుడు స్కైలాబ్ బెటర్ అని చెప్పేసి తను చెప్పని చెప్పేసి మాకు తెలిసింది. సో ఆ తర్వాత స్కైలాబ్ ఓకే అని చెప్పేసి తిరుమలరెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. తర్వాత నేను పేరు చెప్పాను. ఈ జిహెచ్ఎంసీకి పెద్ద నాయకుడు ఫోన్ చేసి తిరుమలకి ఫోన్ చేసి స్కైలాబ్ను తీసేయండి, వేరే వ్యక్తి పెట్టండి, అలా వ్యక్తి పెట్టమని చెప్పినప్పుడు ఒకటే చెప్పాడు, స్కైలాబ్ ఎస్సీ ఉద్యమకారుడు, ఆల్రెడీ ఒక వ్యక్తిని మాకు సంబంధం లేకుండా తీసేసారు, తనని తీసేస్తే కనుక నేను కేటీఆర్ దగ్గరికి పోతానని చెప్పేసి గట్టిగా నా ముందులోనే గట్టిగా చెప్పిండు. అందుకోసం తిరుమలరెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటా ఈ విషయంలో. ఇప్పుడు చూసినట్టయితే మీ టీఆర్ఎస్ పార్టీలోనే ఒకప్పుడు జయశంకర్ ఫోటో మేనిఫెస్టోలో ఉండేది, కానీ రాను క్రమేపీ తగ్గుతూ వచ్చింది, ఆయన ఫోటో కూడా కానరాట్లేదు. ఒక ఉద్యమకారుడిగా ఇలాంటి సందర్భాలు మీకు ఎదురుగా అయితే ఉద్యమకారుల్ని మర్చిపోతున్నారేమో ప్రోటోకాల్ విషయంలో అని కూడా ప్రజలు అంటారు, నిజమేనా? అది వాస్తవము. జయశంకర్ సార్తో మొదలు పెట్టుకుంటే కింది స్థాయి నాయకుల వరకు ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యమకారుడుగా ఏ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఆహ్వానించాలి. పార్టీ పరంగా మాకు ఆ గుర్తింపు ఇప్పుడు కూడా దక్కలేదు. ఇప్పుడు నేను వార్డు మెంబర్ అయినా కూడా ఆ పార్టీ పరంగా అవి అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ ప్రతి ఉద్యమకారుని కనీసము గౌరవించమని కోరుకుంటున్నాం. ఒక వేదిక పార్టీ ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక వేదిక పైకి అఫీషియల్గా అయితే మనం పిలవలేరు. పార్టీ ప్రోగ్రామ్ అయినప్పుడు కనీసం ఆ పార్టీ ప్రోగ్రామ్ అయినప్పుడు ఆ ఉద్యమకారుడు లోకల్గా ఉన్న ఉద్యమకారుణ్ణి వేదిక పైకి పిలిస్తే కనీసం ఆత్మతృప్తిని ఉంటుంది, అని నన్ను గుర్తించారు అన్న సంతోషం ఉంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళే ఈరోజు పార్టీలో కొంచెం ముందు వరుసలో కూడా ఉంటున్నారు. ఓకే, పార్టీ బలపడాలంటే అలాంటి తప్పదు మరి, కానీ ఈ పార్టీ క్యాడర్ను తయారు చేసుకోలేకపోతుంది ఉన్నటువంటి వాళ్ళని అన్నట్టుగా తెలుస్తుంది, నిజమేనా?
వాస్తవానికి ఇప్పటి వరకు హైత్నగర్ డివిజన్కి వచ్చేసరికి రామ్గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 2014 నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టిన పాపన పోలేదు. మరి ఎందుకు పెడతలేరు అనేది అధినాయకత్వమే గుర్తించాలి. అది మేము చెప్పలేము కదా. డబుల్ బెడ్రూమ్ మరి మీ యొక్క డివిజన్లో ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్స్ వర్క్ నడుస్తున్నది. మేము కూడా అన్నగారికి చెప్పినాము, కార్పొరేటర్ గారికి చెప్పినాము. ఓ సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకుపోయినాము. ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉంటే మా ఉద్యమకారుల దాంట్లో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పినాము. ఆ కోణంలో ఆలోచిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ హామీ నెరవేరుతుందా కాదని చూడాల్సింది. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కూడా పనిచేశారు. అప్పుడు ఎలా అనిపించేది ఫీలింగ్? అప్పుడు పార్టీ కోసం మీరు ఎలా పనిచేసేవాళ్ళు? చాలా ఉత్సాహం అండి. ఉద్యమం చేస్తున్నప్పుడు జై తెలంగాణ అంటే నరాలు ఉప్పొంగుతుండే. మాకు ఆ టైంలో కూడా 2009-10 ప్రాంతంలో నా స్కైలాబ్ అనే పేరు ఇంపే కూడా చేసి కొంతమంది నాయకులు, ఆ రోజు ఉద్యమ నాయకులు, పెద్ద నాయకులు అని చెప్పుకునేవాళ్ళు. మరి ఎందుకు చేసేదో తెలియదు. తర్వాత ఆ క్రమంలో నన్ను గుర్తించి నన్ను మళ్ళా జిల్లా కార్యదర్శి పదవి దాకా తీసుకుపోయిన వ్యక్తి మన కాచం సత్యనారాయణ గారు. ఎందుకంటే నాకు లిఫ్ట్ ఇచ్చిండు ఆయన పొలిటికల్గా. నన్ను గుర్తించి నువ్వు నీ వర్క్ ఉన్నది, నీ ఎంబడో 3 పోరులు ఉంటారు, పిల్లలు ఉంటారు, నువ్వు రాసుకెళ్ళాలని అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎప్పుడు నాకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయింది. పుట్టిన తర్వాత కాచమనే ఇప్పటి వరకు కూడా కాచమన్న ట్రస్ట్లో ఉంటాడు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నాకు ఆహ్వానిస్తుంటాడు, చెప్తూ ఉంటాడు. నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి కాచమన్న. అది కూడా నేను లైఫ్లో మర్చిపోలేని విషయం. అయితే ఈ క్రమంలో బంగారు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం రావటం, బంగారు తెలంగాణ ఏర్పడటం, ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? బంగారు తెలంగాణ మరి మీ యొక్క సాధనలో ఎలా ఉంటుంది? బంగారు తెలంగాణ మొత్తం పర్వాలేదు. కేసీఆర్ పాలన 100% పర్ఫెక్ట్గా ఉన్నది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, మనకు కానట్లేదు. మా హైత్నగర్కి వచ్చేసరికి 112 కిలోమీటర్ల వాటర్ లైను సామా తిరుమలరెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ప్రతి గల్లీకి డ్రైనేజు, సీసీ రోడ్లు, గ్రీనరీ, స్వచ్ఛతలో మాత్రం నెంబర్ 1 ఉన్నాడు మా గర్వపడు. ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అభివృద్ధిలో మాత్రము హైదరాబాద్ డివిజన్ నెంబర్ 1 ఉందని చెప్పి 150 డివిజన్లలో నెంబర్ 1 ఉందని చెప్పగలుగుతాం. చివరగా ఒక ఉద్యమకారుడు అంటే మీకు ఆల్రెడీ హైదరాబాద్ మీద మీకు ఆలోచన ఉంటుంది. తెలంగాణ ఏర్పడాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఇక్కడ లోకల్గా చాలా పరిశ్రమలు కూడా ఉన్నాయి. లోకల్ వాళ్ళకు మీరు మరి ఉద్యమకారుడుగా ఎలాంటి వాళ్ళకు పదవులు ఇప్పించారు? ఇక్కడ ఉన్న కంపెనీలలో ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయారు. అంటే అందులో సెటిలర్స్ ఉన్నారు, కొంతమంది లోకల్ ఉన్నారు. కానీ ఇంకా అక్కడికి నుంచి వాళ్ళు ఎంప్లాయీస్ వెళ్ళిపోతే మనకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ అవకాశం లేదు. ఇప్పటివరకు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో ఇప్పటివరకు ఒక్క ఎంప్లాయీ కూడా ఏర్పాటు చేయలేదు, తీసుకోలేదు. హైదరాబాద్ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇక్కడ ఎందుకు ఇంచుమించు ఒక 13 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి కార్పొరేటర్ అంచనా ప్రకారం చెప్పిండు. ఆ లెక్కను చూసుకుంటే మా దగ్గర ఒక 2 నుంచి 3 గ్రూపులు పడతాయి. మరి అది ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ డివిజన్ దృష్టి పెట్టి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ కార్పొరేటర్కు అవసరం ఉంది. ఇక్కడ కనుక ఇస్తే జిహెచ్ఎంసీ ఉన్న 150 మంది కార్పొరేటర్ మాకు కొట్లాడతారు, అడుగుతారు. వీళ్ళందరికీ జీతాలు ఎడికలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆపుతారన్న మెసేజ్ నాకు ఉన్నది. అది దాన్ని జిహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఉద్యమం చేసేటప్పుడు మీకు బాగా సంతోషం ఇచ్చినటువంటి రోజు? ఉద్యమం చేస్తున్నప్పుడు మేము ప్రతి ఒక్కటి మాకు అనుకూలమైనది. కాకపోతే కేటీఆర్ ఎంబడి పాదయాత్ర చేసి చాలా సంతోషించింది నాకు. కిలోమీటర్ ఎగ్జాక్ట్ లేదు కానీ వికారాబాద్ నుంచి స్టార్ట్ అయింది. అన్న కాచమన్న ఆధ్వర్యంలో మేము పోయినాం. ఎన్ని కిలోమీటర్లు నడిచినా తెలియదు, మొత్తం మీద నడిచినాం. కేటీఆర్ ఎంబడి నడవడం చాలా సంతోషకరం, చాలా సంతోషించాను. ఎందుకంటే కేసీఆర్ కుమారుడు అంటే అప్పటికైనా పెద్దగా ఏం కాదు, కానీ ఆ టైంలో ఒక కేసీఆర్ కొడుకు ఎంబడి మీద నడుస్తున్న ఫీలింగ్ బాగా అనిపించింది. ఆ ఆనందంలో ఎన్ని కిలోమీటర్లు నడిచి కూడా తెలియదు మాకు. తెలంగాణ వస్తుందని అనుకుంటారు అప్పుడు? ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాము, కానీ ఇంత త్వరగా వస్తుంది, టైం పడుతుంది అనుకున్నాం. కానీ త్వరగా వచ్చింది, సంతోషించాం చాలా. ఒక చిన్నది, తెలంగాణ ప్రకటించటం తర్వాత మిగతా పార్టీల వాళ్ళు రాజీనామా చేయడం, మళ్ళీ ఆపటం, ఈ సమయంలో మీకు ఎలాంటి ఒడిదుడుకులు అనిపించాయి? చాలా మేము బాధపడ్డాము. చిదంబరం ఎప్పుడైతే
2009 తారీఖు నాడు ఏదైతే ప్రకటించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఎమ్మడే చంద్రబాబు నాయుడు లెటర్లు ఇవ్వడం వల్ల ఎమ్మడే మనం యూటర్న్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది వల్లనే ఇన్ని మరణాలు జరిగింది. ఒకవేళ అది రిటర్న్ లేకుండా ఉంటే ఇన్ని మరణాలు అయ్యేది కాదు. అది కాంగ్రెస్ పార్టీ తప్పిదమని ఈ సందర్భంగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ తప్పిదం కూడా చేసింది. దీనికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీ తప్పిదం కాదు, అది కాంగ్రెస్ పార్టీ తప్పిదమే. అది మరి చివరగా మీ ఉద్యమకారులకు మా టీవీ తరపున ప్రతి ఉద్యమకారుడికి నేను చెప్పేందంటే, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. మనము ఎక్కడైతే లోకల్గా ఉన్న నాయకులు చాలామంది అనుకుంటారు కొత్త వాళ్ళు వచ్చారు, మేము పాతోళ్ళము అని. మనకు పాతోళ్ళ కుమ్మలేం రాలేదు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా కలుపుకొని పోయి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం, ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉమ్మడిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాలు బంగారు తెలంగాణ మార్చుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో పనిచేద్దాం. మనకున్న లోకల్గా ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు అవుతుండ్రు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు అయ్యారు. వాళ్ళందరినీ మనం కలుపుకొని పోయి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి మన పనులు చేయించుకొని మనం అందరం ఆర్థికంగా రాజకీయ ఎదగడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకోటి ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేసుకున్నా అంటే, ప్రతి ఉద్యమకారిని గుర్తించి మా ఊరుకు అంటే 5 మంది 6 మంది 10 మంది కంటే ఎక్కువ వెళ్ళరు, వాళ్ళందరికీ ఆర్థికంగా రాజకీయంగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారికి దండాలు పెడుతూ కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్ కైలాబ్ గారు. ఇదని మరి 2001 నుంచి 2020 వరకు కూడా జరిగినటువంటి విషయాలన్నీ కూడా కైలాబ్ గారు మనకు చక్క చేశారు. మరి ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఏలుకోవాలని ప్రభుత్వాన్ని కూడా వేరుకోవాలి. నిజంగా కూడా మరి ఆర్థికంగా చాలా నష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కట్టుబడిన వాళ్ళు ఉన్నారు, పిలుపు కోసం బయటకు వచ్చి మిగతా పార్టీలతోటి యుద్ధాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజేతం. కెమెరామన్ రఘుతో మీ సురేష్ దండో.